నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికలు, అధికార ప్రతిపక్షాల మధ్య యుద్ధ వాతావరణం. ఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామన్న ధీమా. మరి ఓటర్లు ఎటువైపు ఉన్నారు? ఏ పార్టీని గెలిపించుకోకపోతున్నారు? ముఖ్య నియోజకవర్గాలు, ముఖ్య జిల్లాలు ఈసారి ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారా అన్నది అందరి దృష్టి. అందులో భాగంగా రాష్ట్ర విభజన తర్వాత అమరావతి రాజధాని అని నిర్ణయం తీసుకున్న అధికార పార్టీ అప్పుడు తెలుగుదేశం. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం, ఈసారి గెలిస్తే అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం అని చెప్పి ఆయన ప్రచారం చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాల పరిధిలో ఏర్పడిన అమరావతి రాజధాని భవితవ్యం ఏంటి? మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుని అక్కడ రాజధాని కంటిన్యూ చేస్తారా? రాజధానిని వ్యతిరేకిస్తూ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారా అన్నది చాలా కీలకం. గుంటూరు వెళ్దాం. ఈసారి మరి గుంటూరు ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? అసలు గుంటూరు తూర్పు గత చరిత్ర ఏంటి? అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి? ఓసారి పరిశీలిద్దాం. ఇక గుంటూరు తూర్పు నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు: గుంటూరు మండలం పాక్షికం, గుంటూరు కార్పొరేషన్ 7 నుంచి 23 వార్డులు. ఇక్కడ పురుష ఓటర్లు 1,21,232 కాగా స్త్రీలు 1,28,091 మంది, ట్రాన్స్జెండర్లు 39, మొత్తం 2,49,362 మంది ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే గుంటూరు 1 రద్దయ్యి 2009లో గుంటూరు తూర్పుగా ఏర్పడింది. 1983 తర్వాత ముస్లింలు మాత్రమే గెలుస్తూ వస్తున్న స్థానం ఇది. 1985-89లో గెలిచిన మహమ్మద్ జానీ మంత్రి అయ్యారు. టీడీపీ నుంచి జయావుద్దీన్, వైసీపీ నుంచి ముస్తఫా 2 సార్లు ఇక్కడ గెలుపొందారు. కాంగ్రెస్ 8 సార్లు, తెలుగుదేశం పార్టీ 3 సార్లు విజయాన్ని సాధించింది. సామాజిక ముఖ చిత్ర విషయానికి వస్తే ముస్లింలు 18%, వైశ్య 16%, కాపు 14%, ఎస్సీ 20%, కమ్మ 10%, రెడ్డి 7%, ఇతర కులాలు 15% ఓటర్లుగా ఉన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ఓసారి పరిశీలిస్తే రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైపే ప్రజలు మొగ్గు చూపించారు. షేక్ మహమ్మద్ ముస్తఫా ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మద్దాల గిరిధర్ రావు ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీకి వచ్చిన ఓట్లు 74,131 కాగా మద్దాల గిరిధర్ రావుకు 70,980 ఓట్లు పోలేని 3,151 ఓట్లతో విజయాన్ని సాధించింది వైఎస్ఆర్సీపీ. 2019 విషయానికి వద్దాం. 2019లో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు మహమ్మద్ ముస్తఫా వైపే మొగ్గు చూపించారు. ఆయన మరొకసారి కూడా గెలిచారు. ఇక ఆయన ప్రత్యర్థి ఈసారి తెలుగుదేశం పార్టీ మరొక వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు బరిలో ఉంచారు. ఆయనే మహమ్మద్ నజీర్. అయినప్పటికీ కూడా ఆయన ఓటమి పాలయ్యారు. ఇక ముస్తఫాకు వచ్చిన ఓట్లు 77,047 కాగా నజీర్కి 54,956 ఓట్లు పోలేని 22,091 ఓట్లతో ముస్తఫా విజయాన్ని సాధించారు. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థి, ఈసారి వైఎస్ఆర్సీపీ మహిళా అభ్యర్థి వైపు మొగ్గు చూపించింది. షేక్ నూరి ఫాతిమా ఇక్కడి నుంచి వైఎస్ఆర్ తరపు నుంచి బరిలో ఉన్నారు. అయితే మరోసారి తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా మహమ్మద్ నజీర్ వైపే మొగ్గు చూపించింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి ముస్తఫా గత 2 ఎన్నికల్లో విజేత కావడం, వారసురాలుగా ఈమె ఈసారి బరిలో ఉండడం, తండ్రి రాజకీయ వారసత్వం అందుకుని పోటీ కొంతకాలంగా తండ్రి వెంట ఉంటూ పరిచయాలు పెంచుకోవడం అన్నది ప్లస్ పాయింట్. ఇక టికెట్ హామీ ఇవ్వడంతో ముందుగానే ప్రచారాన్ని ప్రారంభించుకున్నారు. విజయ పరంపర కొనసాగిస్తానని ధీమాను కూడా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ వైపు ఆ కుటుంబం అడుగులు వేస్తుంది. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే 2019లోనూ పోటీ, ముస్తఫా మీద ఓటమి, వైసీపీ ఎమ్మెల్యే వైఫల్యాల మీదనే ప్రచారం, పార్టీలో పెరిగిన చేరికల పట్ల సంతృప్తి, కూటమి అండ వల్ల గెలుపు ధీమా వ్యక్తం. ఇక ప్రచారాంశాల విషయానికి వస్తే ప్రత్యర్థులు ఇద్దరు ముస్లింలు కావడంతో పోటీ ఆసక్తికరంగా తయారైంది. ఎమ్మెల్యేగా తండ్రి చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలని అడుగుతున్న వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా. ఇక 2 సార్లు గెలిచిన వైసీపీ వలన అభివృద్ధి జరగలేదనే నినాదంతో తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా ముందుకు సాగుతుంది. ఇక బలమైన ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని ఉమ్మడి ప్రచారం కూడా టీడీపీ అభ్యర్థికి ప్లస్ పాయింట్లుగా మారే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మరి ఎవరు గెలపోతున్నారు? గుంటూరు తూర్పు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు? రాజధాని అనే అంశం మరి ఈ ప్రాంతంలో ఉందా? ఇక్కడ ప్రజలు ఏం ఆలోచిస్తున్నారన్నది చాలా కీలకంగా ఈసారి ఎన్నికల్లో కనిపించబోతుంది.